సార్ ఆఫ్లైన్ ఎప్పుడు నుంచి జరుగుతాయి సార్? నేను మండే చెప్తానన్నా. ఓకే సార్. ఓకే ఓకే. Today, as part of grammar, I explain agreement of the verb with the subject or concord. So today's topic's name is agreement of the verb with the subject or concord. So in every sentence we find subject, verb and object. In every sentence we find subject, verb, object. ప్రతి వాక్యంలో ఏముంటాయి? సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. These three parts make the sentence. Now there should be relation between subject and the verb. Subject కి verb కి మధ్య రిలేషన్ ఉండాలి, అగ్రిమెంట్ ఉండాలి. So based on the subject's number we need to use the verb form. సబ్జెక్ట్ని బట్టి మనం ఏం వాడాలా? వర్బ్ ఫామ్ అనేటువంటి దాన్ని వాడాలి. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వి కాల్ ఇట్ ద అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్ అంటాం. సో సబ్జెక్ట్ని బట్టి మనం ఏం వాడాలా? వర్బ్ను వాడాల్సి ఉంటుంది. సో ద ఫస్ట్ రూల్ ఈస్, యు కీప్ ఇన్ మైండ్, ద వర్బ్ టేక్స్ ద సేమ్ పర్సన్ యాజ్ ఇట్స్ సబ్జెక్ట్. ఇట్ అగ్రీస్ విత్ ఇట్స్ సబ్జెక్ట్స్ ఇన్ పర్సన్ అండ్ నంబర్. సో యు కీప్ ఇన్ మైండ్ నంబర్, పర్సన్. నా ఫస్ట్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లూరల్ వి. మొదటి వ్యక్తి యొక్క ఏకవచనం ఐ, బహువచనం వి. నేను అంటే ఏకవచనం, మనము అంటే ఏంటది? బహువచనం. ఐ మీన్స్ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి మీన్స్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ యు, YOU, యు ఈజ్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. నేను తర్వాత నేను ఏకవచనం, మనము బహువచనం, మొదటి పర్సన్. రెండో వ్యక్తి యు అంటే ఎదుటిండేవాడు, ఎదుటినవాడు ఏమంటాం? యు. ఎక్కువ ఉన్నారు, మీరు అంటాం, దాన్ని కూడా ఏమంటాం? యూనే అంటాం. థర్డ్ పర్సన్ నేను కాదు నువ్వు కాదు, మూడో వ్యక్తి అతడు లేక ఆమె లేక అది, వాటిని ఏమంటామంటే అతడు లేక ఆమె లేక, దాన్ని ఏమంటాం? వి కాల్ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్. హీ ఆర్ షీ ఆర్ ఇట్, they are known as third person singular. వీటిని ఏమంటాం? థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. వాటి ప్లూరల్ ఏంటి అంటే వాళ్ళు అనాలి, దే, THEY. పర్సన్స్ బాగా గుర్తుపెట్టుకున్నాను. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యు, ప్లూరల్ యు. థర్డ్ పర్సన్ సింగులర్ హీ కమా షీ కమా ఇట్, ప్లూరల్ దే. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఇస్ ఐ, ప్లూరల్ ఇస్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యు, ప్లూరల్ యు. థర్డ్ పర్సన్ సింగులర్ హీ కమా షీ కమా ఇట్. వీటి మూడింటిని ఏమంటాము? థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. వీటి మూడింటికి ప్లూరల్ ఏంది? దే, THEY, దే. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వర్బ్ను వాడేటప్పుడు ఎట్లా వాడాలి అంటే, ఐకి కానీ, యుకి కానీ, వీకి కానీ, దేకి కానీ, ఐ కామా యు కామా వి కామా దే, వీటికి ఏం వాడాలా? ఎట్లా వర్బులో మొదటి రూపాన్నే వాడాలి. గో అంటే గోనే వాడాలి, టేక్ ఉంటే టేకే వాడాలి, స్పీక్ ఉంటే స్పీకే వాడాలి. అదే థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చే టైంకి హీ కామా షీ కామా ఇట్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలా? వర్బుకి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. హీ గోస్, షీ గోస్, ఇట్ కమ్స్ అంటే మనం ఏం చేసినాము? గో అన్నదానికి ఈఎస్ కలిపినాం, కమ్ అన్నదానికి ఎస్ కలిపినాం. So you keep in mind, he comma she comma it will have s or es added to the verb. Then if the subject is singular, the verb must be singular. So మొదటి వాక్యంలోనే మొదటి భాగం దాన్ని ఏమంటాం? సబ్జెక్ట్ అంటాం. రెండో భాగాన్ని ఏమంటాం? వర్బ్ అంటాం. మూడో భాగాన్ని ఏమంటాము? ఆబ్జెక్ట్ అంటాం. You keep in mind, the first part of the sentence is called the subject, the second part is called the verb, అండ్ థర్డ్ పార్ట్ ఈస్ కాల్డ్ ద ఆబ్జెక్ట్. బాగా గుర్తుపెట్టుకున్నామా? మొదటి వాక్యంలో మొదటి భాగాన్ని ఏమంటాము? సబ్జెక్ట్ అంటాం. రెండో భాగాన్ని ఏమంటాము? వర్బ్ అంటాం. మూడో భాగాన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. సో ఈ వర్బ్ ఏ విధంగా ఉండాలి అంటే సబ్జెక్ట్ ఏకవచనమా బహువచనమా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సో సబ్జెక్ట్ యొక్క
నంబర్ అంటే సింగులరా ప్లూరలా దానిపైనే మనం వర్బ్ను వాడాల్సి ఉంటుంది. సింగులరా ప్లూరలా. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఉంది, రైట్ ఉంది. హీ రైట్ నీట్లీ అని ఉంటుంది ఎగ్జామినేషన్లో. హీ రైట్ నీట్లీ అని ఉంటుంది. సో రైట్ అనేది ఉండకూడదు, దానికి ఏం చేయాలి మనం ఎస్ కలపాలా. హీ ఉంది కాబట్టి దానికి ఏం చేయాలి వర్బ్కి మనము ఎస్ కలపాలా. హీ రైట్స్ నీట్లీ అని రాయాలి ఎగ్జామినేషన్లో. హీ రైట్స్ నీట్లీ. రవి డాష్ బ్రాకెట్ లో ప్లే చెస్ డైలీ అని ఉంటుంది. అప్పుడు మనం ఎలా రవి సింగులర్ కాబట్టి వర్బ్ కూడా సింగులర్ రూపంలో కాబట్టి ప్లే అనే దానికి ఏం చేయాలి మనము ఎస్ చేర్చాలా. రవి ప్లేస్ చెస్ డైలీ. రేఖ SING సింగ్ డాష్ రేఖ డాష్ బ్రాకెట్ లో సింగ్ ఉండి వెల్ అని ఉంటుంది. అక్కడ లత సింగులర్ కాబట్టి రేఖ, అప్పుడు ఏం చేయాలి మనము సింగ్ అనే దానికి ఎస్ చేర్చాల. రేఖ సింగ్స్ వెల్. సో గుర్తుపెట్టుకోండి, హీ అంటే పురుషుల పేర్లు, షీ అంటే స్త్రీల పేర్లు, ఇట్ అంటే వస్తువుల పేర్లు కానీ జంతువుల పేర్లు కానీ ఏమన్నా వస్తాయి. ఇట్లాంటి సింగులర్ నంబర్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఉన్నటువంటి వర్బ్ కి మనము ఎస్ చేర్చాలి. దిస్ ఈస్ కాల్డ్ అగ్రిమెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ ద వర్బ్. అంతేకాకుండా నౌ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇది బాగా చెప్తాను, గుర్తుపెట్టుకున్నాం. ఇఫ్ టూ సింగులర్ subjects are preceded by each and every, the verb is in the singular form. Each every ఏదైనా ఒక సబ్జెక్ట్ కు ముందు ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఉంటే, if the subject is preceded by each or every, the verb should be in singular form. The verb should be in singular form when the subject is preceded by each or every. ఒక వాక్యంలో ఈచ్ కానీ ఎవ్రీ కానీ ముందు భాగంలో ఉన్నట్టయితే అక్కడ ఉండాల్సినటువంటి వర్బ్ ఫామ్ ఏ రూపంలో ఉండాలంటే సింగులర్ రూపంలో ఉండాలి. ఈచ్ అవర్ అండ్ ఈచ్ డే ఈజ్ వాల్యుబుల్. ఈచ్ అవర్ అండ్ ఈచ్ డే ఈజ్ వాల్యుబుల్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఈచ్ డే ఈచ్ అవర్ ఈజ్ వాల్యుబుల్. ఇట్లాంటి హలో వాట్ ఈస్ యువర్ సో గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామినేషన్ లో ఏ విధంగా ఉంటుందంటే ఈచ్ అవర్ అండ్ ఈచ్ డే ఆర్ వాల్యుబుల్ అని ఉంటుంది అన్న. బాగా గుర్తుపెట్టుకోండి అన్న, మీరు యూ గెట్ కన్ఫ్యూజన్. అవరు ఉంది, డే ఉంది, రెండు ఉన్నాయి కదా, ఇక్కడ ఆర్ కరెక్ట్ అన్న భావన మీలో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈచ్ డే ఈచ్ అవర్ ఆర్ వాల్యుబుల్ కాదు నన్ను, అక్కడ ఈజ్ వాల్యుబుల్. ఈచ్ డే ఈచ్ అవర్ ఆర్ వాల్యుబుల్ కాదు, ఏం వాడాలా ఈజ్ వాల్యుబుల్. ఎప్పుడైనా వాక్యంలో వెన్ యూ సీ ఈచ్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ దెన్ ద వర్బ్ టేక్స్ ద సింగులర్ ఫామ్. ఈచ్ అన్న పదం కనపడితేనమ్మా మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, PLAY ప్లే ఉన్నింది అనుకో, ఎగ్జాంపుల్కి ప్లేస్ అని రాయాల. ARE ఆర్ ఉన్నింది అనుకోండి ఈజ్ రాయాల. HAVE హ్యావ్ ఉన్నింది అనుకోండి హ్యాస్ రాయాల. సో if you find verb, then your answer should be verb plus s or es. If you find ARER, then your answer is is. If you find HAVE have, your answer should be has. So r unte is rayala, bagu r unte each anna padam. If you find each in the sentence, you should be very very careful. Each is followed by singular verb form, not plural verb form. If you find each before the subject, the verb form should be singular. R unte is rayala, verb unte yes cherchala, have unte has rayala, were unte was rayala. Then if the subject, second point, if the subject is preceded by one of either of, the verb is in the singular form. One of, if you find the sentence beginning with one of, the verb should be in the singular form. Anna baga gurtu pettukonama, each oste singular rayalsinde. Tarvata one of, ONE1 OF of, comma either of,
వన్ ఆఫ్ వచ్చిన either of వచ్చిన what you have to do, you have to write the singular form in the same the similar to the earlier explanation. Are unte is, were unte was, have unte has, verb unte yes or yes. Keep in mind, one of, if you find one of in a sentence, it means it gets only verb in the singular form. one of off ఉంటే తల్లి ఏం రాయాలి మీరు? అది సూచించే విషయం ఏదంటే అక్కడ మనం వర్బు రాయాల్సింది సింగులర్ ఫామ్ వర్బు రాయాలి తప్ప ప్లూరల్ ఫామ్ వర్బు రాయకూడదు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒకవేళ ఆర్ అన్నటువంటి ఉన్నిందంటో అక్కడ ఈజ్ రాయాలి, వర్ ఉన్నిందనుకో వాజ్ రాయాలి, హ్యావ్ ఉన్నిందనుకో హ్యాజ్ రాయాలి. ఒకవేళ వర్బ్ ఉన్నిందనుకో ఏం రాయాలా? వర్బుకు మనం ఎస్ కానీ చేర్చాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. one of my friends examination లో ఎట్లా ఇచ్చింటారంటే, one of my friends are in Delhi, one of my friends are in Delhi. ఇది రాంగ్. వన్ ఆఫ్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ అంటే మీరు బహువచనం అనుకుంటారు, తప్పు. మా ఫ్రెండ్స్ లో ఒక్కడు అని అర్థం. అక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ బహువచనం కాదు అనుకుంటారు, కాదు. వన్ ఆఫ్ అంటే ఏంది? నా ఫ్రెండ్స్ లో ఒక్కడు అని అర్థం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ఢిల్లీ అన్నటువంటి దానికి మీరు ఆన్సర్ ఏమి రాయాలంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఇన్ ఢిల్లీ అని రాయాలి. మీరు ఆన్సర్ ఏం రాయాలా? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఇన్ ఢిల్లీ. అర్థమవుతుందా? హలో స్టూడెంట్స్, అర్థమవుతుందమ్మా? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అర్థమవుతుందమ్మా? సార్ సార్ వాయిస్ స్లో వస్తుంది సార్ మీది. వాయిసా? అవును సార్. ఇప్పుడు బాగానే వస్తుంది సార్. అర్థమవుతుందమ్మా? సార్ అర్థమవుతుందా? చూసినా సార్ పర్వీన్ సార్ అర్థమైంది సార్. గుడ్ మార్నింగ్ సార్. వచ్చినప్పుడు వన్ ఆఫ్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ ఉంటుంది. ఓఎన్ఈ వన్ ఆఫ్ సార్. గుడ్ మార్నింగ్. ఓఎన్ఈ వన్ ఆఫ్ తర్వాత బహువచనం ఉంటుంది. ఓఎన్ఈ వన్ ఆఫ్ తర్వాత బహువచనం ఉండినప్పటికీ అది మనం ఏకవచనంగానే భావించాలి. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ఢిల్లీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ఢిల్లీ అంటే ఫ్రెండ్స్ అందరిలో ఒక్కడున్నాడు అని అర్థము, ఫ్రెండ్స్ అంతా అని కాదు. సో మీరు ఏం చేయాలా? ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ఢిల్లీ దగ్గర ఏం రాయాలి? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఇన్ ఢిల్లీ అని రాయాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఇన్ ఢిల్లీ అని రాయాలి. नहीं जा फिर अब तो बात करेंगे तो चाचा कर असल बात करते नहीं रहे. हेलो हेलो right, listen to the class carefully. Next, one of my friends play hockey. One of my friends play hockey ఉన్నటువంటి వాక్యానికి నా ఫ్రెండ్స్ లో ఒక్కడని అర్థం. అక్కడ వర్బ్ ప్లే అన్నటువంటిది ఉంది. అక్కడ దానికి ఏం చేర్చాలా? మనము ఎస్ చేర్చాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లేస్ హాకీ అని రాయాలి. సో వెన్ యూ ఫైండ్ వన్ ఆఫ్ ఇన్ ది ఎగ్జామినేషన్, then it means that you have to write the verb in the singular form, not in the plural form. In the same way, either of, if you find either of in the examination, it means it carries only verb in the singular form. one of ఉన్నప్పుడు ఏ విధంగా నువ్వు ఏకవచన వర్బ్ రాస్తావో అదే విధంగా ఇక్కడ గుడక ఐదర్ ఆఫ్ అన్న చోట EITHER ఐదర్ ఆఫ్ అన్నటువంటి చోట ఏం రాయాలి అంటే ఇక్కడ కూడా సింగులర్ ఫామే రాయాలి. either of them have to come అని ఉంటుంది ఎగ్జామినేషన్ లో. either of them have to come, this is wrong.
సో హ్యావ్ ఉంటే ఏం రాయమని చెప్పినాను, హ్యాస్ రాయమని చెప్పినాను. ఐదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు కమ్, ఐదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు కమ్, ఐదర్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద క్లాస్, ఐదర్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద క్లాస్, ఐదర్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద క్లాస్. సో ఐదర్ ఆఫ్ వచ్చినప్పుడు కూడా ఏం రాయాలా, సింగులర్ రాయాలి కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్ ఏం రాయాలా మీరు, ఈజ్ అనేది రాయాలి. యు కీప్ ఇన్ మైండ్ ONE1 OF ఆఫ్ కమా EITH either of ఉన్న చోట these two things represent only singular subject, then you have to write a singular verb form. For instance, if you find are, you have to write is. If you find were, in place of were, was, have, has, verb is equal to verb plus SR ES. బాగా గుర్తుపెట్టుకున్నామా, వర్ ఉంటే వాజ్ రాయాల, ఆర్ ఉంటే ఈజ్ రాయాల, హ్యావ్ ఉంటే హ్యాజ్ రాయాల, వర్బ్ ఉంటే దానికి ఎస్ చేర్చాల. ఎప్పుడు అంటే ONE1 OF ఆఫ్ ఉన్నప్పుడు, వన్ ఆఫ్ ఉన్నప్పుడు, లేకపోతే ఐదర్ ఆఫ్ ఉన్నప్పుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 2 or more singular subjects connected by either or neither nor takes a singular verb. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. either or, either or, neither nor. Either or is one combination, neither nor is one combination. These combinations are used to connect number of subjects. అంటే ఐదర్ ఆర్ అన్నటువంటి ఒకటి, నైదర్ నార్. ఒక వాక్యంలో ఐదర్ ఆర్ వచ్చిన కామా లేకపోతే నెయిదర్ నార్ వచ్చిన, ఐదర్ ఆర్ లేకపోతే నెయిదర్ నార్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం ఏం రాయాలా, ఏకవచన వర్బులే రాయాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా సేమ్, there is no change at all. Either or, neither nor. Either or, neither are used to connect some subjects, but they project only singular noun only or singular subject only. So automatically we need to use only the singular verb form ne వాడాలి. Either or, neither nor రెండిట్లో ఏదైనా వాక్యంలో వచ్చినప్పుడు ఏం రాయాలమ్మంటే, ఆర్ ఉంటే ఈజ్ రాయాలా, వర్ ఉంటే వాజ్ రాయాలా, హ్యావ్ ఉంటే హ్యాజ్ రాయాలా, వర్బ్ ఉంటే దానికి ఎస్ చేర్చాలి. కామన్ ఇంతకుముందు చెప్పినప్పటి నుంచి ఈచ్ వచ్చిన, ఎవ్రీ వచ్చిన, వన్ ఆఫ్ వచ్చిన, ఐదర్ ఆఫ్ వచ్చిన, ఐదర్ ఆర్ వచ్చిన, నెయిదర్ నార్ వచ్చిన ఏం రాయాలా, అన్ని సింగులర్ వర్బ్ ఫామ్స్ రాయాలి. అందులో భాగంగా ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఐదర్ రాము, ఐదర్ రాము ఆర్ రాకేష్, ఐదర్ రాము బాగుడు, ఐదర్ రాము ఆర్ రాకేష్ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అని ఉంటుంది. ఐదర్ రాము బాగునండి, ఐదర్ రాము ఆర్ రాకేష్ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. మనం ఏం చెప్పినాము, హ్యావ్ వస్తే ఏం రాయాలా, హ్యాస్ రాయాలా. సో ఐదర్ రాము ఆర్ రాకేష్ హ్యాస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. Either or denotes only the singular subject, so the singular verb form should be used. In place of have, we have to use has only. Either or represent singular subjects, so it is followed by singular verb only. Either Ramu or Rakesh have to solve the problem is wrong. Either Ramu or Rakesh has to solve the problem. Next, either Gopi or Krishna, either Gopi or Krishna, either Gopi or Krishna are in the class. Either Gopi or Krishna are in the class. Okay, either are వచ్చింది సింగులర్. గోపి ఉన్న కృష్ణ అన్న మీకు సంబంధం లే. సో when you find either are, what you have to say, in place of are you have to write is. Either Krishna or Gopi is in the class is correct or is wrong. So either are represents only the singular subject, so we have to write the singular verb form only. Then neither nor, neither nor kuda singular ne. Neither Lata nor Geeta, neither Lata nor Geeta, neither Lata nor Geeta are in the lab. Neither Lata nor Geeta are in the lab is wrong. Neither nor denotes the singular subjects, so in place of are we have to write only is. Neither Lata nor Geeta is in the lab, or this is same rayalama is in the lab. Next, I will give one more example.
neither Mohan, neither Mohan nor Murali, neither Mohan nor Murali, no English, neither Mohan nor Murali, no English. ఇక్కడ వర్బ్ ఏముంది? నో ఉంది. వర్బ్ ఉంటే ఏం చేయమన్నాను? ఎస్ చేర్చమన్నాను. అప్పుడు ద ఆన్సర్ ఇస్ లైక్ దిస్, నెయిదర్ మోహన్ నార్ మురళి నోస్ ఇంగ్లీష్. నెయిదర్ మోహన్ నార్ మురళి నో ఇంగ్లీష్ కాదు, వర్బ్ నువ్వు ఏం చేయాలి? ఎస్ చేర్చాలి, నోస్ ఇంగ్లీష్. సో నెయిదర్ నార్, ఐదర్ ఆర్ ఆల్వేస్ indicate the singular subject, so the singular verb form should be used. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోనమ్మా. ఈచ్ ఎవ్రీ వన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నెయిదర్ నార్, ఐదర్ ఆర్. బాగా గుర్తుపెట్టుకోండి బాబు, ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్నటువంటివి. ఈచ్, each, comma every, each, comma every, one of, either or, neither nor. ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే నామవాచకాన్ని ఏకవచనంలో సూచిస్తాయి. కాబట్టి అప్పుడు మనం ఏం రాయాలి అంటే, ఆర్ అన్న పదం ఎగ్జామినేషన్ లో ఉంటే ఈజ్ అని రాయాలా, వర్ అన్న పదం ఉంటే వాజ్ అని రాయాలా, హ్యావ్ ఉంటే హ్యాస్ అని రాయాలా, వర్బ్ ఉంటే వర్బ్కు మనము ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్డ్స్ జాయిన్డ్ టు ఎ సింగులర్ సబ్జెక్ట్ బై విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్. ఎ సింగులర్ సబ్జెక్ట్ కనెక్టెడ్ బై విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ టేక్ ఎ సింగులర్ వర్బ్. అంటే ఏకవచనమైనటువంటి సబ్జెక్ట్ కి విత్ తో కానీ, అలాంగ్ విత్ తో కానీ, టుగెదర్ విత్ తో కానీ, యాజ్ వెల్ యాజ్ తో కానీ కలిసి ఉన్నప్పుడు అది కూడా మనం ఏం చేయాలా? సింగులర్ ఫామ్ అని రాయాలి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సరళ విత్ ఆల్ హర్ ఫ్రెండ్స్, సరళ with all her friends are in the zoo, is wrong. Sarala with all her friends are in the zoo is wrong. So Sarala single subject, ఎక్కువ మంది with her friends అని ఉంది, with her friends అని ఉంది. అట్లాంటి సందర్భంలో సింగిల్ సబ్జెక్ట్ తర్వాత విత్ వచ్చినట్టయితే అప్పుడు మనం ఇలా సింగులర్ రాయాలా. మీరేమనుకుంటారు? సరళ కదా సార్, ఆమె ఫ్రెండ్స్ కదా సార్, అంతా కలిసి బహువచనం కదా సార్ అనుకోకూడదు. సరళ విత్ హర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ద జూ అన్నటువంటిది రాంగ్. ఏంది? ఈజ్ ఇన్ ద జూ అన్నటువంటిది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మోహన్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, మోహన్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్. మోహన్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్. మోహన్ అతని ఫ్రెండ్స్ తో పాటు, మనం ఫస్ట్ ఏ వచనాన్ని సూచిస్తున్నాం? ఏకవచనాన్ని సూచిస్తున్నాం. అప్పుడు మనం ఏం రాయాలా? ఏకవచనమైన వర్బ్ రాయాలి. ఏం చెప్పాను నేను? అట్లాంటివి వచ్చినప్పుడు వర్బ్కు మనం ఎస్ చేర్చాలి అని రాసిన. మోహన్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ప్లేస్ క్రికెట్. మోహన్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ప్లేస్ క్రికెట్. నెక్స్ట్, యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు కూడా, యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు, యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు విత్, విత్ ఆల్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్. రాజు యాజ్ వెల్ యాజ్, రాజు యాజ్ వెల్ యాజ్ కిరణ్, రాజు యాజ్ వెల్ యాజ్ కిరణ్ పే ఎగ్జామినేషన్ ఫీ. రాజు యాజ్ వెల్ యాజ్ కిరణ్ పే ఎగ్జామినేషన్ ఫీ. రాజు కిరణ్ ని కలిపినటువంటిది ఏంది? యాజ్ వెల్ యాజ్. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ తో జత చేయబడ్డారు కాబట్టి అది ఏకవచనంగానే భావించి ఏం చేయాలి? మనము పే ఉన్న చోట ఏం చేయాలి? దానికి ఎస్ చేర్చాలా. రాజు యాజ్ వెల్ యాజ్ కిరణ్
pays examination fee. మీరు గుర్తు పెట్టుకోవాల్సింటే విత్ ఆల్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ ఇన్నటువంటి పదాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం రాయాలంటే సింగులర్ వర్బ్ రాయాలి తప్ప ప్లూరల్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా మనము రాయకూడదు. సింగులర్ వర్బ్స్, ప్లూరల్ వర్బ్స్ బాగా మీరు గుర్తు పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా ఏంది ఆర్ ప్లూరల్, బహువచనం ఆర్ అని ఉంటుంది, ఏకవచనం ఈజ్, బహువచనం వర్, ఏకవచనం వాస్, బహువచనం హ్యావ్, ఏకవచనం హ్యాస్. వర్బ్ V1 ఫర్ ఎగ్జాంపుల్ ప్లే, ఏకవచనం, బహువచనం దానికి ఏకవచనం ఏంది ప్లేస్. టేక్ బహువచనం టేక్స్, ఏకవచనం. సింగ్ బహువచనం సింగ్స్, ఏకవచనం. ఈ వర్బ్ ఫార్మ్స్ గుర్తు పెట్టుకొని మీరు ఏం చేయాలంటే ఈచ్ వచ్చినా, ఎవ్రీ వచ్చినా, వన్ ఆఫ్ వచ్చినా, ఐదర్ ఆఫ్ వచ్చినా, ఐదర్ ఆర్ వచ్చినా, నెయిదర్ నార్ వచ్చినా, విత్ ఆల్ వచ్చినా, అలాంగ్ విత్ వచ్చినా, యాజ్ వెల్ యాజ్ వచ్చినా, ఇవన్నీ వచ్చినప్పుడు ఏకవచన వర్బుల్నే వాడాలి తప్ప బహువచన వర్బులను వాడకూడదు. దీన్ని ఏమంటామంటే మనము అగ్రిమెంట్ విత్ ద వర్బ్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాము? అగ్రిమెంట్ విత్ ద వర్బ్ అని పిలుస్తాం. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మిగతా విషయాల్ని నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. సౌండ్ కొంచెం క్లారిటీ లేదు. Yes, last point. Two singular subjects connected by and gets a plural verb form. రెండు ఏకవచనాలు అండు చేత జతపరిచి ఉన్నట్టయితే అక్కడ మనం వాడాల్సినటువంటిది ప్లూరల్ నౌన్ వాడాలి. ఇంతవరకు చెప్పినటువంటి ఏకవచన వర్బులు వాడాలి అన్నాను. ఇప్పుడు కొత్తగా ఏఎండి అండు చేత జతపరిచినటువంటి రెండు ఏకవచనాలు ఉన్నప్పుడు అక్కడ మనం వాడాల్సినటువంటి వర్బ్ వచ్చి ఆర్ని వాడాలి. ఇఫ్ ద టూ సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై ద కంజంక్షన్ అండ్ దెన్ ఆటోమేటిక్లీ ద సెంటెన్స్ గెట్స్ ప్లూరల్ వర్బ్. అందులో లత అండ్ గీత ఈజ్ గుడ్ ఫ్రెండ్స్ అనకూడదు. లత అండ్ గీత, లతాని గీతాన్ని కలిపినది ఏది? అండ్. లత అండ్ గీత ఆర్ గుడ్ ఫ్రెండ్స్. లత అండ్ గీత ఆర్ గుడ్ ఫ్రెండ్స్. Lata comma Geeta are two singular subjects and they are joined by and, so automatically they get the plural verb form, not is but are. అక్కడ వాడాల్సినటువంటిది are ని వాడాలి. నెక్స్ట్ గోపి అండ్ మోహన్ has lifted the box. తప్పది. అక్కడ హ్యాస్ ఉండకూడదు. హ్యాస్ ఏకవచనము, బహువచనం ఏంది? హ్యావ్. అక్కడ హ్యావ్ లిఫ్టెడ్ ద బాక్స్ అన్నటువంటిది వాడాలి. సో ఈ పాయింట్స్ అన్ని బాగా గుర్తు పెట్టుకోండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకే యూ కెన్ ఆస్క్ మీ. రిమైనింగ్ క్లాస్లో మిగతా చెప్తాను. థ్యాంక్ యూ. హలో.